ప్రశాంతతకు మారుపేరైన విజయనగరం జిల్లాలో తుపాకీతో బెదిరించి దారి దోపిడీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో కళ్లల్లో కారం జల్లి తుపాకీతో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. గరివిడి మండలం అప్పన్నవలస గ్రామ సమీపంలో చోటు చేసుకునే సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో తుపాకీతో కాల్పులు జరిపి దారిదోపిడికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన దిల్వార్ హుసేన్ మల్లిక్, నజీర్లు గత కొన్నాళ్లుగా రాజాంపట్నంలో నివాసముంటూ స్వర్ణకార వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే బుధవారం రాత్రి విజయనగరం జిల్లా కేంద్రానికి వెళ్లిన వారిరువురు బంగారు ఆభరణాలు తయారు చేసే నిమిత్తం సుమారు 50 గ్రాముల బంగారు బిస్కెట్లు తీసుకుని రాజాంపట్నానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గరివిడి మండలం అప్పనవలస గ్రామ సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించారు. ఇది గమనించిన సన్నర్లు తమ వద్దనున్న బంగారు బిస్కెట్లను సమీప తుప్పలలో పడేసి తమ దగ్గర బంగారం, నగదు ఏమీ లేదని చెప్పారు. వెంటనే గుర్తు తెలియని వ్యక్తులు వారి కళ్లల్లో కారం జల్లి తుపాకీతో కాల్పులు జరిపి రాడ్డుతో దాడి చేసి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు, నగదును తీసుకుని పరారయ్యారు. బాధితులలో ఒకరికి స్వల్ప గాయాలవ్వగా మరో వ్యక్తి చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.